హైడ్రా జిందాబాద్ అన్నది ఇంజాపూర్ దగ్గర ఈ ఐస్ క్రీమ్ సంబంధించిన కంపెనీ వాడు రోడ్డును ఆక్రమిస్తే అక్కడ ప్రజలు కంప్లైంట్ చేసి రంగనాథన్ రప్పించి దాన్ని కూల్చేయించిళ్ళు. అది జిందాబాద్ అన్నారు. కానీ ఇక్కడ నాయకుడికి సంబంధించింది ఏంటంటే హైలీ కాంట్రవర్షియల్. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ ఫేక్ అని రంగనాథ్ గారు అంటున్నారు. రంగనాథ్ గారు చాలా హానెస్ట్ ఆఫీసరు. తొందరపాటు అనేది ఉండదు ఆయన దగ్గర. ఏమన్నా ముఖ్యమంత్రి గారు తప్పనిసరి కొంతమంది మీదకి ఆయనను పంపిస్తే ఏం చేయలేని పరిస్థితి, కానీ రికార్డ్స్ చూసి ఆయన చట్టబద్ధమైన చర్యలకే కట్టుబడి ఉంటాడు. ఆయనతోనున్న అంటే ఆ పరిచయం కావచ్చు, ఆయన వ్యవహార శైలి వరంగల్ కమిషనర్ కూడా మేము చూసాం. బట్ ఎవరిది నమ్మాలి అనేది మీడియా వార్తలను బట్టి చూస్తే అయితే ఆయన తన ఫేవర్లో చెప్పుకుంటున్నాడు. ఈయనేమో ఆయన చెప్పేటన్ని ఫేక్ రిపోర్ట్స్ మేము ఎగ్జామిన్ చేసాం, నా దగ్గరికి వచ్చాడు ఆయన అని చెప్పేసి వసంత కృష్ణకు సంబంధించిన దాని మీద ఆయన చెప్పాడు. బట్ ఇది కోర్టే తేల్చాలి ఈ ఫేక్ డాక్యుమెంట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హైదరాబాద్ నగరంలో చెరువుల్ని కాపాడాలనే స్లోగన్తో పనిచేశారు. హైదరాబాద్లో ఉన్నాయి కదా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల మీద పనిచేశారు. మొదటి రాజకీయ పార్టీ చెరువులను బట్టి హరీష్ గారి నాయకత్వంలో కొనసాగింది మిషన్ కాకతీయ పేరు మీద. మరి అందులో భాగంగా కంటిన్యూషనే హైడ్రా. ఇప్పుడు హైదరాబాద్లో పూర్తిగా ఏదైతే చెరువులకు సంబంధించిన ఆక్రమణ జరిగిందో దాని మీద హైడ్రా పనిచేస్తూ ఉంది. దాని సందర్భంగా కొన్ని తొలగించవచ్చు, కొన్ని తొలగించకపోవచ్చు. మరి దాని మీద రాజకీయ విమర్శలు అనేవి హైడ్రాలో రెండు ఉన్నాయి. కేసీఆర్ గారికి ఏమో అణువణు తెలుసు చెరువుల గురించి, వీటన్నిటి గురించి. రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు. దీనివల్ల ఏమైందంటే రంగనాథ్ గారేమో ఈ ఫీల్డ్లో కొత్త వచ్చారు. ఈ ఆంధ్రలో ఉన్న చెరువుల పరిస్థితి మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి వేరు, హైదరాబాద్ స్టేట్లో ఉన్న చెరువుల పరిస్థితి వేరు. ఈ బేసిక్ విషయాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే దేశమంతా చెరువులు ప్రభుత్వ ఆస్తి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏం చేశారంటే ఈ చెరువులు, కొండలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నారు.